25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26 సంవత్సరాలకు అడుగుపెడుతున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనతో మాట్లాడడానికి కేసీఆర్తోని మొదటి నుంచి ట్రావెల్ అవుతున్న ప్రతిపక్ష నేత శాసనమండలిలో మధుసూదన్ చారి గారు ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తుంది? దాదాపు 25 ఏళ్ళు పూర్తి చేసుకొని 26 సంవత్సరాలకు అడుగు పెడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఆ రోజులు ఏమైనా గుర్తొస్తున్నాయా? చాలా అద్భుతమైనటువంటి అనేక స్మృతులు. రాజకీయాల్లో అనేక రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ బీఆర్ఎస్ పోషించినటువంటి చరిత్రాత్మకమైనటువంటి పాత్ర బహుశా దేశ చరిత్రలో ఒకటి రెండు పార్టీలకు అటువంటి అవకాశం వచ్చిందో రాలేదో, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అంటే ఒక అధికారం కోసం వచ్చినటువంటి పార్టీ కాదు, అధికారమే పరమావధిగా స్థాపించబడ్డటువంటి రాజకీయ పార్టీ కాదు. తెలంగాణ ప్రజలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలు పడ్డటువంటి యాతన, క్షోభ, అవమానం, అణచివేత, అన్యాయం, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి ఆలోచనతో ప్రారంభించబడ్డటువంటి ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తన సుదీర్ఘమైనటువంటి ప్రస్థానంలో పోషించినటువంటి పాత్రలు అనేకం. ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే లక్ష్యంగా దానికోసం 14 సంవత్సరాలు అవిశ్రాంతమైనటువంటి పోరాటం. ఒక విత్తనంగా మొదలై మొక్కగా మొలిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మహావృక్షంలాగా విస్తరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఉద్యమ పార్టీగా 14 సంవత్సరాలు, ఆ తదనంతరం అధికార పార్టీగా దాదాపు 10 సంవత్సరాలు, ఈరోజు 2.5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా. ఏ బాధ్యత తెలంగాణ సమాజం మా నుండి ఆశించినా, పార్టీ నుండి ఆశించినా, నాయకుడైనటువంటి కేసీఆర్ గారి నుండి ఆశించినా, ప్రతి పాత్రకు సంపూర్ణమైనటువంటి న్యాయం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. ఎప్పుడు మొట్టమొదటిసారిగా ఒక విషయం, ఇక్కడ తెలంగాణకు కాటేస్తున్నటువంటి పార్టీలను చూస్తున్నాం, తెలంగాణను కబలించాలని చూస్తున్నటువంటి పార్టీలను చూస్తున్నాం. తెలంగాణను కాపాడే రక్షణ కవచం లాంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మిగతా వాళ్ళ లక్ష్యం వల్ల వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పనంగా పెట్టి వాళ్ళ రాజకీయ జీవితాలను కానీ ఎవరికో తాబేదారులుగా వ్యవహరించేటువంటి దుర్మార్గులను చూసినాం. కానీ కేసీఆర్ గారు అహర్నిశలు ఆ రోజు ఉద్యమ నాయకుడా, తదనంతరం ముఖ్యమంత్రిగా, ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణకు ఒక రక్షణ కవచం లాగా నిలబడ్డటువంటి ఏకైక వ్యక్తి మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు. ఎట్లా మొదటిసారి కేసీఆర్ని ఎప్పుడు కలిసారు? ఎలా ఉండే సంభాషణ? ఎట్లా ఉండే ఉద్యమం రోజులో? ఎట్లా అనిపించేది కేసీఆర్ని చూస్తుంటే? మొదటిసారి కేసీఆర్ని కలుసుకున్నప్పుడు 3-4 వ్యక్తులతో ప్రారంభమైంది మా పరిచయ భాగ్యం. అంటే తెలుగుదేశం పార్టీలో గతంలో నేను కలిసి పనిచేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకొని బహిరంగ లెక్క వారు రాయడం జరిగిందో, దానికి స్పందించి కలిసినటువంటి ఒకరిద్దరు వ్యక్తులలో నేను ఒక ఆయన. ఆ రోజు ప్రారంభమైనటువంటి మా ప్రస్థానం, అది ఉద్యమ ప్రస్థానం అనుకోండి, రాజకీయ పార్టీ ప్రస్థానం అనుకోండి, ఈ 26 సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. ఈ 26 సంవత్సరాల్లో అనేక మార్పులు రావచ్చు, కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, ప్రతికూలత రావచ్చు, సానుకూలత రావచ్చు. లక్ష్య శుద్ధి అది కేసీఆర్లో ఆ రోజు ఈరోజు ఎప్పుడు కూడా లక్ష్య శుద్ధిలో తేడా లేదు. అంటే ఇప్పుడు విసుగనిపించలేదా? ఎందుకంటే ఒకటే ఒక కారణం కోసం, తెలంగాణ కోసం చాలా ఏళ్ళు కొట్లాడిన పరిస్థితి, కొట్లాడిన కూడా రాదో వస్తుందో అన్న మీమాంస మధ్యలో ఎట్లా ఉండేది పోరాటం? ఎట్లా అనిపించేది? మనుషులం కాబట్టి ఈ భావోద్వేగాలు ఉంటాయి. ప్రతికూలత వచ్చినప్పుడు కొంత మనసు గాయపడ్డటువంటి సందర్భాలు ఉంటుంది, సానుకూలత ఉన్నప్పుడు మనసు కాస్త ఉల్లాసంగా ఉప్పొంగినటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ మాలో చాలామందిలో అటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కేసీఆర్ గారు మాత్రం మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, కలత చెందినటువంటి సందర్భాలు ఉండొచ్చు కానీ మాలాగా బెంబేలెత్తినటువంటి సందర్భాలు మాత్రం లేవు. తప్పకుండా తెలంగాణ ప్రజల్ని ఏకీకృతం చేస్తాం, తెలంగాణ వ్యతిరేకించేటువంటి శక్తుల చేత జయ తెలంగాణ అనిపిస్తాం, ఢిల్లీ మెడలు వంచుతాం. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి అల్టిమేట్గా ప్రజాభిష్టానికి అనుగుణమైనటువంటి నిర్ణయాన్ని పాలక వ్యవస్థ నిర్ణయించి తీరాల్సిందే అనేటువంటి ఆత్మవిశ్వాసంతో దానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించడంలో
ఆ అనుకూలమైనటువంటి ప్రజా సమూహాన్ని శక్తిగా మరల్చడంలో ఆయన అద్భుతమైనటువంటి వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించిండు. ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధన. మీరు తెలంగాణకున్న ఏకైక రక్షణ కోసం బీఆర్ఎస్ అని అంటున్నారు. మరి సొంత కూతురే చెప్తుంది తెలంగాణ ఆత్మ టీఆర్ఎస్ పార్టీలో, అందుకే నేను టీఆర్ఎస్ పార్టీ కూడా స్థాపించిన పరిస్థితి. మరోపక్కన కేసీఆర్ గురించి కూడా అతను మనిషి అయిపోయాడు, మనిషి కాదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇందులో రాజకీయాలలో రెండు ఉంటాయి. ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, కానీ ఎదగడానికి వాళ్ళ విధానాలు ఆధారంగా ప్రజా విశ్వాసాన్ని చూరగొనడం ద్వారా ఎదిగే ప్రయత్నం చేయాలి తప్ప ఎదుటి వాళ్ళ మీద ఏదో మాట్లాడడం ద్వారా ఎదుగుతామని అనుకుంటే అది కాలం నిర్ణయిస్తుంది. అంటే మొదటి నుంచి మీరున్నారు, ఉద్యమకారులను పక్కన పెట్టారు అని చెప్పేసి కూడా కవిత పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. నిజంగా ఉందా మరి కవిత చేసిన ఆరోపణలు నిజం లేదంటారా? ఉద్యమకారులను పక్కన పెట్టలేదా? ఎవరిని పక్కన పెట్టడం అంటూ ఉండదు. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అవకాశాలు వస్తూ ఉంటాయి. రాజకీయ పార్టీకి ఉద్యమ పార్టీకి ఉన్నటువంటి తేడా ఏంటంటే రాజకీయ పార్టీలో ఇన్వాల్వ్మెంట్ లిమిటెడ్ వ్యక్తులది ఉంటుంది. ఉద్యమ పార్టీ కాబట్టి పెద్ద ఎత్తున ఉన్నది. వాస్తవంగా చాలామంది వేలాది లక్షలాది మంది ఉద్యమంలో పనిచేసేళ్ళు. ఏ వ్యవస్థ అయినా కూడా అందరినీ ఏకకాలంలో న్యాయం చేయడం అనేది సాధ్యం కాదు. ఖచ్చితంగా ఇప్పుడు ఉద్యమకారుల విషయంలో ఎవరేం మాట్లాడినా అందరికన్నా ఎక్కువ తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఎవరు ఉద్యమకారులు ఏం చేసిండ్రు అనేది ఆయన మనోపలకం మీద ఉంటుంది. ఖచ్చితంగా సందర్భం వచ్చిన కొన్ని సందర్భాల్లో కొన్ని పొరపాట్లు జరగవచ్చు, కానీ తప్పకుండా మళ్ళీ సమయం కలిసి వచ్చినప్పుడు వాటికి రెక్టిఫికేషన్ కూడా ఉంటుంది. అయితే సార్ ఇప్పటికే బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చాలని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల నుంచి చాలా వరకు డిమాండ్స్ వస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడేమో కవిత టీఆర్ఎస్ ఏ అని చెప్పేసి పెట్టుకుంది, ఎట్లా ఉండబోతుంది మరి? అక్కడే కనబడుతూ ఉన్నది వాళ్ళ ఆత్మవిశ్వాసం ఏంటంటే కేసీఆర్ గారు పెట్టిన పార్టీ పేరు కనబడితే తప్ప వాళ్ళకు మనుగడ లేదనేటువంటి విషయాన్ని వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు. ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. మీకేం నష్టం లేదంటారా టీఆర్ఎస్? సరే, అది సమయం నిర్ణయిస్తుంది. తప్పకుండా ఇప్పుడు పార్టీ టీఆర్ఎస్ ఉన్నా బీఆర్ఎస్ ఉన్నా టీఆర్ఎస్ లేనప్పుడు ఆత్మవిశ్వాసంతో బయలుదేరిన వాళ్ళం. ఖచ్చితంగా ఏ రోజైనా కూడా ప్రతికూలత ఏర్పడితే దాన్ని అధిగమించి ముందుకు సాగడానికి మా ప్రయత్నం నిర్విరామంగా కొనసాగుతుంది. ఖచ్చితంగా ఏదైతే కవిత పెట్టిన కొత్త పార్టీపై ఖచ్చితంగా కేవలం వ్యక్తిగత కారణాలతో పార్టీలు పెడితే మనుగడ సాధించవు. కేసీఆర్ లాగా ఒక కాజ్ కోసం, ఒక తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి 25 ఏళ్ల కిందట కేసీఆర్తో కలిసి పనిచేశాను. ఉద్యమం టైంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురు చూసాం. ఉద్యమం తర్వాత కూడా 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చూసాం. సో ఇప్పుడు ఏదైతే కవిత చేస్తున్న కొత్త ఆరోపణలు కానీ లేకపోతే ఉద్యమకారులకు సంబంధించి అక్కడక్కడ పొరపాటు జరిగిన వాస్తవం కావచ్చు, కానీ ఉద్యమకారులను ఎప్పుడు ఎక్కడ అకామిడేట్ చేయాలో కేసీఆర్కి ఖచ్చితంగా తెలుసు. ఏ ఉద్యమకారుని కూడా కేసీఆర్ అన్యాయం చేయడు తెలిసి అని చెప్పేసి కూడా మధుసూదన్ చారి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్ సురేష్ తెలుగుల కోసం తెలంగాణ భవన్ నుంచి.